ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతుంది. సాధారణంగా ఒక ప్రభుత్వ విధానాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తారు. కానీ ఇక్కడ సీన్ కంప్లీట్ గా రివర్స్ అయింది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులే స్వయంగా రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఏకంగా 13,000 మంది ఉపాధ్యాయులు ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకిస్తూ ఆగస్టు 16న మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలా ఒక వర్గం ఉద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓ రాజకీయ పార్టీ ఆరోపణలను ఖండించడం ఇదే తొలిసారి. అసలు దీని వెనుక కూటమి ప్రభుత్వం వేసిన ఆ మాస్టర్ స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సి 2025కు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 16న విజయవాడలో ఒక భారీ మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సుమారు 10,000 నుంచి 13,000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బయలుదేరి అంబేద్కర్ స్మృతివనం చేరుకొని అక్కడే మానవహారం నిర్వహించేలా ప్లాన్ చేశారు. డిఎస్సి నియామకాలపై అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైసీపీ పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మాత్రం ఆరోపణలు తిప్పికొట్టేందుకు రాజకీయంగా కాకుండా ఉపాధ్యాయులనే అస్త్రంగా వాడుకుంటున్నారు. వైసీపీకి మంత్రులతో కౌంటర్ ఇప్పిస్తే అది కేవలం రాజకీయ విమర్శగా మిగిలిపోతుంది. కానీ ఏ ఉపాధ్యాయుల కోసమైతే తాము పోరాడుతున్నామని వైసీపీ చెబుతుందో ఆ ఉపాధ్యాయుల చేతే వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిస్తే ఎలా ఉంటుందని భావించారు. మేము కష్టపడి చదివి పారదర్శకంగా ఉద్యోగాలు సాధిస్తే మీరు దాన్ని అక్రమాలు అంటారా, మా ప్రతిభను శంకిస్తారా అంటూ టీచర్లను డైరెక్ట్ గా వైసీపీ మీదకే ఉసిగొల్పేలా ప్రభుత్వం ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉద్యోగులు రోడ్డెక్కితే వారి వెనక ఏదో ఒక ఉద్యోగ సంఘం ఉండేది. ఆ సంఘాల నాయకులు పిలుపునిస్తేనే ర్యాలీలు జరిగేవి. కానీ ఈసారి అలా కాదు. ఎలాంటి ఉద్యోగ సంఘాల పాత్ర లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులు స్వచ్ఛందంగా ఏకమై ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా రోడ్డెక్కడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డని ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీన్ని బట్టి డిఎస్సి విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరుద్యోగుల్లో, అభ్యర్థుల్లో ఎంతటి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూసారుగా, ఈ నెల 16న విజయవాడలో జరగబోయే 13,000 మంది టీచర్ల మెగా ర్యాలీతో డిఎస్సి అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు శాశ్వతంగా చెక్ పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఉపాధ్యాయులు నేరుగా తమని టార్గెట్ చేస్తూ నిరసన చేస్తుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు దీనికి ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు? తప్పుడు ప్రచారం ఆపండి అని టీచర్లు డిమాండ్ చేశాక వైసీపీ డిఎస్సి అంశాన్ని ఇక్కడితో వదిలేస్తుందా, లేక ఇంకేదైనా కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తుందా? ఉపాధ్యాయుల ర్యాలీ తరువాత ఏపీ పాలిటిక్స్ ఇంకెంత హీట్ ఎక్కబోతున్నాయో వేచి చూడాల్సిందే.